let us do the next work. That is నిన్న మనము డిక్లరేషన్ అంటే ఏంటి, వేర్ అనే కీవర్డ్ తోటి డిక్లేర్ చేస్తున్నప్పుడు రకరకాల కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసాం. ఈరోజు మనం ఏం చేద్దామంటే డేటా టైప్స్ అంటే ఏంటి, మనం డేటాని ఎలా తీసుకుంటాం, ఆ డేటాకి ఒక టైప్ ఉంటుందా, దాన్ని ఎన్ని రకాలుగా డేటా టైప్ మనం వాడుకోవచ్చు అనేది మొత్తం చూడొచ్చు అన్నమాట ఈరోజు. సో ఇది ఎలాంటిది అని అంటే, సపోజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్, అంటే సరే ఇప్పుడు మీరు ఒక మంచినీళ్ళు తాగుతున్నారు అనుకోండి, ఒక స్టీల్ గ్లాస్లో తాగితే బాగుంటుంది. అలాగే ఇప్పుడు జ్యూస్ తాగుతున్నారు అనుకోండి, ఒక గ్లాస్ టింబర్ గ్లాస్తో తాగితే బాగుంటుంది, ట్రాన్స్పరెంట్ గ్లాస్లో తాగితే బాగుంటుంది. అట్లాగే ఇప్పుడు ప్రతిదానికి మనం చికెన్ కుక్ చేయాలంటే ఒక టైప్ ఆఫ్ డిష్ వాడతాము, ఒక టైప్ ఆఫ్ వెజల్ వాడతాం. అదే ఇప్పుడు మనము ఏదైనా టీ పెట్టుకోవాలనుకోండి, అంత పెద్ద వెజల్ వాడడం కదా. ఇప్పుడు ఎవరైనా కర్రీ కుక్ చేసే దాంట్లో టీ పెట్టుకుంటాము, రైట్? రైట్, ఓకే, కరెక్ట్ పాయింట్కి వచ్చాము. అంటే మనము ఏది ప్రిపేర్ చేయాలనుకున్నా మనకి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ స్పేస్ కావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక డేటా ఉంది. ఎలాంటి డేటా ఉంటుంది, జనరల్గా మీరు చూస్తున్న డేటా ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు డేటా ఎలా ఉంటుంది, 123 లేకపోతే ఫాల్స్ లేకపోతే ఏబిసిడి ఇది కానీ, లేకపోతే 12.435 ఇలా కానీ, జనరల్గా డేటా అనేది ఈ రకంగా ఉంటుంది. లేకపోతే ఓకే, ఇలా బేసిక్గా ఇలా ఉంటాయి డేటాని. ఓకే, సో ఇలాంటి డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి సి లాంగ్వేజ్లో అయితే ఇంట్ అని డిక్లేర్ చేయాల్సి వచ్చేది. అంటే ఇంటిజర్స్ని కనుక మనము స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం సపరేట్గా ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని క్రియేట్ చేయాల్సి వచ్చేది. అదే మీరు ఫాల్స్ లాంటి వాటిని తీసుకోవాలి అనుకుంటే, సార్ సిలో లేదు, జావాలో బూలియన్ అనే డేటా టైప్ని యూజ్ చేయాల్సి వచ్చేది. లేదు మీరు స్ట్రింగ్ లాంటిది ఏదైనా తీసుకుంటే, డబుల్ కోట్స్లో పెట్టాలంటే స్ట్రింగ్ లాంటిది ఏదైనా తీసుకోవాలనుకుంటే క్యారెక్టర్ అరే కానీ, లేకపోతే జావాలో అయితే స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఏ ఈజ్ స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అని రాసుకోవచ్చు. అదే మీరు డెసిమల్స్ కనుక తీసుకోవాలి అని అనుకుంటే ఫ్లోట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు అని మనం మెన్షన్ చేయాల్సి వచ్చేది. సో ఈ రకంగా మనము సపరేట్గా మెన్షన్ చేయాల్సి వచ్చేది ప్రతి డేటాని. అంటే ఏదైనా డేటాని మనం ఈ టైప్ ఆఫ్ డేటాని మనం వాడుకోవాలనుకుంటున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, కానీ జావా స్క్రిప్ట్లో ఇవి ఏమీ లేవు. ఒకటే ఒక్క వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీ ఇష్టం, వేర్ వై ఈజ్ ఈక్వల్ టు, వేర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, వేర్ కే ఈజ్ ఈక్వల్ టు, అలా. సో మీరు ఏ వేరియబుల్స్ డిక్లేర్ చేసినా వాటన్నిటికీ కూడా మీకున్న ఒకటే ఒక ఆప్షన్ వేర్ అని జావా స్క్రిప్ట్. వేర్ అనే సింటాక్స్ తోటే మనము వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం. ఓకే, వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఇలాగ కనుక మనము ముందుగానే మనం కనుక వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తే, అంటే డేటా టైప్స్ ని కూడా మనం ముందుగానే మెన్షన్ చేసేస్తే, అంటే ఆ వేరియబుల్స్ లో ఏ డేటా పెట్టుకోవచ్చు అనేది ముందుగానే కనుక చెప్పగలిగితే దాన్నే మనం అలా చెప్పడాన్నే మనం టైపింగ్ అంటాం. టైప్ ని మెన్షన్ చేయడం. అదే సి లాంగ్వేజ్ లో C++ లో ఏమంటామంటే స్టాటిక్ టైపింగ్ అని అంటాం. స్టాటిక్ టైపింగ్
అంటే ఏంటి, మనం ముందుగానే మెన్షన్ చేసుకోవాలి ఏ వేరియబుల్ ఏ డేటా టైప్ కి సంబంధించింది అని. అదే ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో అయితే మనం యూజ్ చేసేది డైనమిక్ టైపింగ్. అంటే ఏంటి సార్, మీరు ఒక వేరియబుల్ ని ఎలాగైనా డిఫైన్ చేసుకోండి, దానికి సంబంధించిన డేటా టైప్ డైనమిక్ గా, అంటే నిన్న చెప్పాను కదా కంపైల్ ఫేజ్ అనేది ఉంటుంది, అలాగే ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనేది ఇంకొకటి ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో డైనమిక్ గా ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ గా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ డేటా టైప్ అనేది స్టెప్ బై స్టెప్ దానికి అసైన్ అవుతుంది, అంతేగాని ముందుగానే దాని డేటా టైప్ ఇది అని జరగదు. సో ఏ వేరియబుల్ డేటా టైప్ అనేది ఏంటి అనే పర్టికులర్ కన్ఫర్మేషన్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ టైంలో వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వస్తుంది. దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి మనం అని అంటే, సపోజ్ ఇక్కడ నేను var x అని అన్నాను. ఇప్పుడు నేను ఇంకా దాంట్లో ఏ వాల్యూ అసైన్ చేయలేదు అనుకోండి, దాంట్లో డేటా టైప్ ఏముంటుంది, ఎలా చూసుకోవచ్చుతారంటే టైప్ x అని అంటే దాని డేటా టైప్ ఏంటి అనేది మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓడి రాశారు. టైప్ ఆఫ్. సో ఇక్కడ ఏమంటుంది, అన్డిఫైన్డ్ అని చెప్తుంది, అంటే దాంట్లో ఏ డేటా లేదు కాబట్టి దాంట్లో ఉండే వాల్యూ అన్డిఫైన్డ్, దాంట్లో ఉండే టైప్ అన్డిఫైన్డ్ డేటా. అదే నేను 7వ లైన్లో x ఈజ్ ఈక్వల్ టు 123 అని రాస్తాను. ఇప్పుడు ఇదే x కి డేటా టైప్ ఏమవుతుంది అని అంటే దట్ సేస్ నంబర్. ఎందుకనంటే మనకి ఇంటీజర్ అని ఫ్లోట్ అని సపరేట్ గా ఉండదు, వీ హ్యావ్ నంబర్. సో చూడండి, ఒకటే ప్రోగ్రామ్ లో ఒక వేరియబుల్ ఒక లైన్ లో అన్డిఫైన్డ్ డేటా టైప్ గా ఉంది, ఇంకొక లైన్ లో నంబర్ డేటా టైప్ గా ఉంది. ఇది ఇంకా వెరైటీ. x ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఈ లైన్ తర్వాత console.log ఆఫ్ టైప్ ఆఫ్ x అని అంటే ఇట్ సేస్ బూలియన్. అంటే సేమ్ ప్రోగ్రామ్ లో మల్టిపుల్ డేటా టైప్స్ ని మనము x లోకి అసైన్ చేసుకుంటున్నాము, అండ్ లైన్ బై లైన్ దాని డేటా టైప్ ఆ x యొక్క డేటా టైప్ కూడా మారుతుంది. సో దీన్నే మనం ఏమంటాము అంటే డైనమిక్ టైపింగ్ అంటాం. ఓకే, ఇది అర్థం చేసుకోవాల్సింది. సో దీంట్లో సపరేట్ గా డేటా టైప్ ని మనము డిక్లేర్ చెయ్యం, ఓన్లీ వేరియబుల్ ని మాత్రమే డిక్లేర్ చేస్తాం. డేటా టైప్ మరి ఆ వేరియబుల్ కి ఎప్పుడు అసైన్ అవుతుంది సార్ అని అంటే వాల్యూ అసైన్ చేసిన తర్వాత దానికి డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది. సరే, ఇది ఒక ప్రాబ్లం కాబట్టే మనకి టైప్ స్క్రిప్ట్ అనేది వచ్చింది, ప్రోటోటైప్స్ అని ప్రోటోటైపింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఇది ఒక ప్రాబ్లం యాక్చువల్గా, ఇలాగ మనం చేయకూడదు. ఓకే, ఒక వేరియబుల్ ని మనము ఒక పర్టికులర్ డేటా కోసం మనం క్రియేట్ చేసుకున్నాము అంటే అదే డేటా కోసం మాత్రమే వాడాలి మనం ప్రోగ్రామ్ మొత్తం. మీకు అనిపించకపోవచ్చు, బట్ ద రూల్ ఈస్ వెరీ క్రిటికల్ విత్ అస్. ఓకే, సో మొత్తానికైతే మరి ఎన్ని రకాల డేటాని మనము యాక్చువల్గా తీసుకోవచ్చు, వాట్ హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మనం వేరియబుల్స్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అని అంటే టైప్స్ ఆఫ్ డేటా. చూడండి, డేటా టైప్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్. సో సార్ ఇప్పుడు ఎట్లా అంటారంటే ఇంటర్వ్యూలో అవునా ఇవే ఉన్నాయా, మరి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఏంటి, డిరైవ్డ్ డేటా టైప్స్ ఏంటి, అన్ని రకరకాల క్వశ్చన్స్ మీరు మిమ్మల్ని అడగవచ్చు. కానీ మీరు అప్పుడు కంగారు పడకండి సార్, నాకు తెలిసినంత వరకు నా క్లాసిఫికేషన్ అయితే ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో డిరైవ్డ్ డేటా టైప్స్ కానీ
లేకపోతే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కానీ అవన్నీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లోకే వస్తాయి. ఓకే, కానీ మీరు ఇవి రెండే మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే? జావా స్క్రిప్ట్ గురించి చెప్తున్నాను. నంబర్ డేటా టైప్ ఒకటి ఉంది, బూలియన్ డేటా టైప్ ఒకటి ఉంది, తర్వాత స్ట్రింగ్, తర్వాత అన్డిఫైన్డ్ ఈజ్ ఆల్సో ఏ డేటా టైప్, యాజ్ వెల్ యాజ్ నల్ ఈజ్ ఆల్సో ఏ డేటా టైప్. ఇవి బేసిక్ గా మనకు ఉన్నటువంటి డేటా టైప్స్. దీస్ ఆర్ ద డేటా టైప్స్ వాట్ డు వి హ్యావ్. ఓకే, అవి ప్రిమిటివ్ అంటే దీనివల్ల మనకు వచ్చే రిజల్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందేమో. చూడండి ఒకసారి, తర్వాత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పటివరకు నా స్క్రీన్ మీకు కనపడలేదా? హలో, am I audible guys? Yes, sir. Sir. డిస్కనెక్ట్ అవుతుందా వాయిస్? No, sir. సో ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్. ఏంటి డిఫరెన్స్ ఏంటనేది మెల్లగా తెలుస్తుంది, చెప్తా. దానికి డిఫరెన్స్ ఖచ్చితంగా చెప్పాలి. అంటే నార్మల్గా వీటితోటే మనం ఏ డేటానైనా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఓకే, అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి అరేస్, ఆబ్జెక్ట్స్. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే అరేస్ కూడా దీంట్లో డేటా టైప్ అనడానికి నేను ఒప్పుకోను. ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్స్ లోనే ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు అరేస్ ని ఆబ్జెక్ట్స్ అనే అంటాం, డేట్ ని ఆబ్జెక్ట్ గానే డిఫైన్ చేస్తాం, డేట్ టైం ని. అలాగే ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఆబ్జెక్ట్స్. ఏంటి సార్ అంటే అదే కదా కరెక్ట్, ఫంక్షన్స్ ఆబ్జెక్ట్స్. సో ప్రతిదీ ఇంక్లూడింగ్ ఫంక్షన్స్ ఆబ్జెక్ట్స్ అన్న తర్వాత ఇంకా నేను ఏం చెప్తాను, ఎవ్రీథింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ద డేటా టైప్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ ఆబ్జెక్ట్. అదేంటి సార్ అంటే అవును, ఎందుకనంటే ఫంక్షన్ కి కూడా ప్రాపర్టీస్, మెథడ్స్ ఉంటాయి. ఒక ఫంక్షన్ కి కూడా ఉంటాయి ప్రాపర్టీస్, మెథడ్స్. సో నేను అవి అవసరం వచ్చినప్పుడు చెప్తాను. ఇవన్నీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. దీంట్లో ఉన్నది మాత్రం ప్రిమిటివ్ డేటా టైప్స్. అంటే ఇవి మనకున్న ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు దయచేసి ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలియకపోతే నన్ను ఇమ్మీడియట్ గా అడగండి. మీకు ఎంతవరకు అర్థమవుతుందని నాకు తెలియాలి కదా. ఇప్పుడు వేర్ k is equal to false అని అన్నాం. ఇప్పుడు k అనే వేరియబుల్ లో ఉన్న డేటా టైప్ ఏంటి? డేటా ఉంది. వాట్ ఈస్ ద డేటా k is having? k లో ఏ డేటా ఉంది? Boolean. k లో ఏ డేటా అడుగుతున్నాం. డేటా ఏముంది? ఫాల్స్. k లో ఉన్న డేటా ఫాల్స్ అనే డేటా ఉంది. k లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? బూలియన్ టైప్ ఆఫ్ డేటా. Is it okay? Understood? Yes, sir. Where k is equal to Praveenan. Sorry, k అంటే ప్రతిసారి where a is equal to Praveenan. ఇప్పుడు a లో ఏ డేటా టైప్ ఉంది? String. a లో ఏ డేటా ఉంది? Praveen. ఎస్, థ్యాంక్ యూ అండి. మీకు కొద్దిగా కష్టం కలిగించాను కానీ చెప్పండి. ఏలో ఉన్న డేటా ప్రవీణ్ అండ్ ఏలో ఉన్న డేటా టైప్ స్ట్రింగ్. ఓకే, వేర్ b is equal to Also string. b లో ఉన్న డేటా ఏంటి అంటే 1 2 3. String, sir. b లో ఉన్న డేటా అడిగాను. డేటా టైప్ Number data type. 1 2 3 sir data. Data type వచ్చేసి integer. డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్, అది ఇంటిజర్ కాదు. ఎప్పుడైతే నంబర్స్ ని మనము సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ పెడతామో అప్పుడు దాన్ని ఆ నెంబర్ కూడా స్ట్రింగ్ లాగానే కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు console.log type of b అని అంటే it will be presenting it as string. హలో ఓకే, అందుకని అడుగుతున్నా దీంట్లో ఉన్న డేటా ఏంటి, డేటా టైప్ ఏంటి. నెక్స్ట్ వేర్ k is equal to
నథింగ్, ఏమి ఇవ్వలేదు నేను అసలు. కే అని కన్సోల్ డాట్ లాగ్ అవుట్ టైప్ ఆఫ్ కే అని అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ అవుట్పుట్? అన్డిఫైన్డ్. బూలియన్ అనుకుంటా సార్. కే లోపల ఏమి లేదమ్మా, ఏమి లేకపోతే కేలో ఉండే వాల్యూ అన్డిఫైన్డ్. కేలో ఉండే వాల్యూ అన్డిఫైన్డ్. ఓకే, మళ్ళీ కే అనే వాడాను, కానీ ఇక్కడ ఓవర్ రైట్ అయిపోతుంది కదా. నేను అది కూడా చెప్పాను కదా, ఓవర్ రైట్ అవుతుంది. ఇప్పుడు పి చెప్పండి. సరే, ఆ కన్ఫ్యూజన్ వద్దులే. ఇప్పుడు వేర్ పి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ పి. ఇప్పుడు ఏంటి చెప్పండి? టైప్ ఆఫ్ పి undefined. Undefined. So type of P is also undefined. So save and refresh. P is undefined. కానీ ఇందాక మీ పాయింట్ చాలా వ్యాలిడ్. ఇప్పుడు ఇక్కడ కే అని ఇచ్చినప్పుడు టైప్ ఆఫ్ కే అని అంటే ఏమవుతుంది? False. ఇక్కడ ఓవర్ రైడ్ అవుతుందని ఏదో చెప్పాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. పైన వాల్యూ పైల వాల్యూ తీసుకుంది కదా. వేర్ కే అనేది కేవలం డిక్లరేషన్ కాబట్టి ఓన్లీ మెమరీ మాత్రమే అసైన్ అవుతుంది దానికి. అండ్ పైన ఆల్రెడీ మనము కే ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నాం కాబట్టి టైప్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు బులియన్ అని వచ్చింది, అందుకని వచ్చింది అనమాట. ఇప్పుడు నేను కే బదులు పీ పెట్టాను అనుకోండి, దెన్ పీలో ఏ వాల్యూ అసైన్ చేయకపోతే పీలో ఉండే వాల్యూ అన్డిఫైన్డ్. మరి దాంట్లో ఉండే టైప్ ఏంటి? టైప్ ఈజ్ ఆల్సో అన్డిఫైన్డ్. తర్వాత వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు నల్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ హెచ్. టైప్ ఆఫ్ హెచ్ also different. సో హెచ్ లోపల నల్ ఉంది, అంటే హెచ్ లో ఉన్న వాల్యూ నల్. మరి హెచ్ లో ఉన్న డేటా టైప్ ఏంటి? యా, మనకి నల్ ఉన్నటువంటి వేరియబుల్స్ ని, దాని డేటా టైప్ ని ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఆబ్జెక్ట్. అదేంటి సార్ అని అంటే దిస్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ జావాస్క్రిప్ట్. గైస్ 1 second. అయ్యో వాటర్ బా జియో మన దగ్గర జియో సిమ్ ఉండేది. ఇప్పుడు ఇందులో సిమ్ చేసుకోవచ్చా మనం? ఫోన్ సిమ్ తీసి ఒక క్లాస్ జరుగుతుంది, ఏమైనా అర్థం అవుతుంది మనకి.
యా యా నేను ఏం చెప్పలేదండి. యా ఫోన్ వచ్చింది. యా సో టైప్ ఆఫ్ మనకి ఏదైనా వేరియబుల్లో నల్ ఉంటే దాని డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్గా తీసుకుంటారు తప్ప దాని డేటా టైప్ నల్ ఉండదు. మరి నల్ అనే డేటా టైప్ ఎప్పుడు వచ్చింది, అసలు యాక్చువల్గా నల్ అనే డేటా టైప్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి ఎంటీ ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఎంటీ ఫీల్డ్స్ అంటే లైక్ ఒక టెక్స్ట్ బాక్స్లో ఏ వాల్యూ లేదనుకోండి, అప్పుడు దాంట్లో ఒక నల్ ఉంటుంది. ఆ టైంలో మాత్రమే మనము నల్గా డేటా టైప్ని ఐడెంటిఫై చేయొచ్చు. మిగతా టైంలో మనం డేటా టైప్ని ఐడెంటిఫై చేయడం కష్టం. నల్ ఓకే, వాల్యూని ఇలా అసైన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎప్పుడు అసైన్ చేస్తాం సార్ మనము అని అంటే జనరల్గా ఇప్పుడు టైప్ ని చెక్ చేసుకుంటున్నప్పుడు, టైప్ని ఖచ్చితంగా చెక్ చేసుకుంటున్నప్పుడు మనము ఒక వేరియబుల్లో అరే పెట్టుకుంటామా లేకపోతే ఆబ్జెక్ట్ పెట్టుకోబోతున్నామా అని మనకు తెలియనప్పుడు డిఫాల్ట్గా నల్ని అసైన్ చేయవచ్చు అనమాట. అప్పుడు డెఫినెట్గా మనం దాంట్లోకి ఆబ్జెక్ట్ని, అఫ్కోర్స్ అరే ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ని మనం అసైన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఓవరాల్గా దిస్ ఈజ్ అబౌట్ యువర్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, కానీ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ మనకి 2 పాయింట్స్ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1 is primitive data types data type create memory with variable. అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ క్రియేట్ ఓన్లీ రెఫరెన్స్ విత్ వేరియబుల్. దీన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది మీకు. వెయిట్ ఎ మినిట్. ఓకే, ఇప్పుడు కాదు, ఆబ్జెక్ట్స్ అవి వచ్చినప్పుడు నేను చూపిస్తాను దాని మీనింగ్ ఏంటి అని చెప్పేసి. ఓకే, రెండోది అంటే మెమరీ అనేది డైరెక్ట్గా ఉంటుంది మనకి. పీకి కానీ హెచ్కి కానీ డైరెక్ట్గా మెమరీ అనేది అసైన్ అవుతుంది. సార్ మెమరీ అనేది వేర్ అనే కీవర్డ్ ద్వారా వస్తుంది కదా అని అంటే అది కూడా కరెక్టే. కాకపోతే మీరు అసైన్ చేసే వాల్యూని బట్టి కూడా మారుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇస్తే అక్కడ ఆ మెమరీ డైరెక్ట్గా మీకు పీలో ఉంటుంది అనమాట, అదే మీ వేరియబుల్లో ఉంటుంది. అదే మీరు అరేస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఇచ్చినప్పుడు కేవలం రెఫరెన్స్ మాత్రమే స్టోర్ అవుతుంది. సో సార్ ఇవన్నీ అర్థం కావాలంటే మనం రెఫరెన్స్లు, అరేస్, ఆబ్జెక్ట్స్ వరకు వెళ్ళినప్పుడే తెలుస్తుంది. సో కంగారు పడకండి దయచేసి. నెక్స్ట్ ఒకటే చెప్తాం, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే సరే, వచ్చినప్పుడు మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి. ప్రిమిటివ్ డేటా టైప్స్ తోటి యాక్చువల్గా ఆపరేటర్స్ అనే కాంబినేషన్ వచ్చినప్పుడు చాలా విచిత్రమైన బిహేవియర్ ఉంటుంది అన్నమాట. ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి? ఆపరేటర్స్, వాట్ యు మీన్ బై ఆపరేటర్స్? అంటే ప్లస్, మైనస్ ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి విచిత్రమైన కాంబినేషన్స్ వస్తాయి. ఒకసారి చూద్దాం. అదే ఇప్పుడు మనం చెప్పకపోయి మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ ఆపరేటర్స్. సో మనకి ఆపరేటర్ అంటే ఏంటి? బేసిక్గా ఆపరేటర్ ఈస్ నథింగ్ బట్ ఎనీ సింబల్ విచ్ లీడ్స్ టు an operation. అంతే, any symbol which leads to an operation is called as operator. ఓకే సార్, ఎలా రాసుకో? operator is any symbol which leads to operation. ఓకే సరే, ఇప్పుడు చూద్దాం అసలు ఆపరేటర్స్ ఎలా చూద్దాం. where a is equal to 100. యాక్చువల్గా ఇక్కడ కూడా మనం ఒక ఆపరేటర్ వాడుతున్నాం, దట్ ఈస్ ఈక్వల్ టు. ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఉండడం వల్లనే మనకి 100 అనే వాల్యూ ఏలో వచ్చి స్టోర్ అయింది. ఓకే, అలాగే ఇంకొక వేర్ b is equal to 200.
మనం ఈక్వల్ టు ఆపరేటర్ వాడటం వల్ల 200 అనే వాల్యూ ఏలోకి వచ్చి స్టోర్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను var x అని. అనేసే చూడండి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అన్నాను. వాట్ ఈస్ దిస్? x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అంటే a అండ్ b వాల్యూస్ యాడ్ అయ్యి దాని రిజల్ట్ వచ్చేసి x లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లస్ అనేది ఆపరేటర్ ఏంటి? ఆ ప్లస్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందమ్మా? ప్లస్ ఆపరేటర్ పర్ఫార్మ్స్ what? వాల్యూస్ యాడింగ్. Addition of two values of these two variables. Okay, అది ఆపరేషన్. అడిషన్ అనేది ఆపరేషన్, రైట్? ఇప్పుడు x లోకి ఏ వాల్యూ ఉంటుంది? అడిషన్ ఆఫ్ 100 plus 200 ఓకే. So 300 is there in the x. ఓకేనా? రైట్. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏంటంటే సార్ సపోజ్ ఇఫ్ ఐ సే a plus b is equal to x అన్నాను అనుకోండి, what will happen? సేమ్ అవుట్పుట్. a plus b is equal to x అని అంటే సేమ్ అవుట్పుట్ వస్తుంది అంటారా? సరే చూద్దాం. సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే సేమ్ అవుట్పుట్ గా కనపట్లేదు. అక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఏమని? ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఇది అసైన్మెంట్. ఏమని చెప్తున్నాడు? ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఓకే, సో ఇవి రెండు ఈక్వల్ కాదు. x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు x. తప్పు. దిస్ ఇస్ రాంగ్. ఇలా రాయడానికి వీలు లేదు. అంటే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఒక వేరియబుల్ ఉండాలి కానీ ఆపరేషన్ అనేది ఉండకూడదు. ఆపరేషన్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ అనే జరుగుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక ఆపరేషన్ పెట్టకూడదు, ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రమే పెట్టాలి. సో ఇది ఈక్వల్ అనుకోవడం తప్పని. సో x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. అండ్ ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చిందో చూడండి. అన్కాట్ సింటాక్స్ ఎర్రర్. దిస్ ఈస్ ద సింటాక్స్ ఎర్రర్. సింటాక్టికల్లీ ఇది తప్పు అన్న. ఓకే, ఎస్. సో ఫైన్. ఈ సింటాక్స్ ఎర్రర్ రన్ టైంలో ఐడెంటిఫై అవుతుందా, కంపైల్ టైంలో ఐడెంటిఫై అవుతుందా? రన్ టైంలో సార్. console.log I అంటే తెలుసు. ఓ సారీ, a plus b is equal to x. సో ఇది కంపైల్ టైంలోనే మనకి ఆన్సర్ ఇచ్చేసింది. ఎలా చెప్తున్నా నేను? రన్ టైంలో అయి ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అయ్యేది కదా. హలో, అంతే కదండి. రన్ టైంలో అయితే console.log అనేది ఎగ్జిక్యూట్ అయ్యేది కదా. అది కూడా అది డిస్ప్లే అవ్వాల్సింది కదా. అది డిస్ప్లే అవ్వకుండా నాకు ఎర్రర్ మాత్రమే చూపిస్తుంది అని అంటే కంపైల్ టైంలోనే ఆగిపోయింది. ఇంకా అలా కంపైల్ టైంలోనే ఆ ఎర్రర్ ఐడెంటిఫై అయిపోయింది, దాన్ని అక్కడ ఆపేసి. అండర్స్టూడ్ సతీష్? ఓకే, సరే అండి. సో ఈ రకంగా మనము ఈ ప్లస్ అలాగే మైనస్ ఇవన్నీ కూడా మనం రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఇబ్బంది పడే ప్రాబ్లం చూపిస్తాను చూడండి. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 అన్నాను అనుకోండి. ఆల్రెడీ ఎక్స్ లోపల మనకి ఒక వాల్యూ ఉంది 19. ఇప్పుడు ఎక్స్ లోకి ఎంత అంటే ఎక్స్ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ అనేది కేవలం వేరియబుల్ గా మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఈ రైట్ సైడ్ ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ ఎలాగా ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే
ఆల్రెడీ ఉన్న వాల్యూ ప్లస్ 10 అంటే 109 అని ఎక్స్లోకే స్టోర్ చేస్తుంది. సో దీన్ని కొంతమంది ఎలా అర్థం చేసుకుంటారు అని అంటే 99 ఈజ్ ఈక్వల్ టు 99 ప్లస్ 10 అలాగ అర్థం చేసుకుంటారు కాబట్టి. కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ అనేది వెయిట్ చేస్తుంది అనమాట. మీరు ఇచ్చిన రిజల్ట్ని నేను లోపల దాచిపెట్టుకుంటాను, మీరు ముందు తొందరగా రిజల్ట్ ఇవ్వండి అని ఎక్స్ మాత్రం అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయ్యేదాకా. ఓకే సార్, ఇప్పుడు నేను ఇలాగే మాట్లాడతాను. ఓకే, కానీ కానీ అవుట్పుట్ చూద్దాం. దట్ ఈస్ 109. అయితే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మీరు సడన్ గా ఇవన్నీ ఇప్పుడే అబ్జర్వ్ చేయలేదు అనుకోండి. రివర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్, ఈజ్ ఇట్ పాలెండ్రోమ్ ఆర్ నాట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్, అలాంటి ప్రోగ్రామ్స్ మనం రాసేటప్పుడు ఇవి సరిగ్గా తెలియక మీరు లాజిక్ ని ముందుకు తీసుకెళ్ళలేరు. నేను ప్రతిరోజు 100 స్టూడెంట్స్ని చూస్తాను, 100 ఎంప్లాయీస్ని చూస్తాను. వాళ్ళు పడే ఇబ్బందులు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడతారో నాకు తెలుసు. ఓకే, సో ఐఎమ్ వెరీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఐ మీన్ చాలా స్ట్రైట్ గా చెప్తున్నాను దీన్ని. ఇలాంటివి మీరు దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. సో ఇక్కడ జరిగేది ఏమవుతుంది, హౌ దిస్ విల్ బి ఎక్స్ప్రెస్డ్, ఎక్స్ ఈస్ ఈక్వల్ టు 99 ప్లస్ 10. ఈ విషయం అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో ఇలాంటి ఆపరేటర్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఏంటవి? ప్లస్, ఏమైనా డౌట్ ఉందా? మైనస్, మల్టిప్లికేషన్ విత్ స్టార్, స్లాష్ అండ్ పర్సెంటేజ్. ఓకే, సో ఇప్పుడు ప్లస్ అని చేస్తే అడిషన్, మైనస్ చేస్తే సబ్స్ట్రాక్షన్, స్టార్ అంటే మల్టిప్లికేషన్, బై అంటే డివిజన్, పర్సెంటైల్ అంటే రిమైండర్ వస్తుంది అని మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ దీంట్లో మీరు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 100 by 6 x is equal to a by b and what the output we are going to get? $100 ని 6 డివైడ్ చేస్తుంది అంటే ఇది ఎలా మారుతుంది? x is equal to 100 by 6 అంటే ఎంత? 1 and 7, 1 and 6, 16.666 something like that. అదే ఓకే. సో మనకి డివిజన్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి అని అంటే డివిజన్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ విత్ డెసిమల్స్. మీరు నాకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే విత్ డెసిమల్స్ అన్నమాట. ఓకే సార్, మీలో కొంతమందికి సి లాంగ్వేజ్ కూడా ఐడియా ఉంటుంది. ఇదే వర్క్ని కనుక మనం సి లాంగ్వేజ్లో చేసినప్పుడు ఏ ఇంటీజరు బి ఇంటీజరు ఎక్స్ ఫ్లోట్ అయినప్పుడు 100/6 అని అంటే మనకి ఏమొచ్చింది? ఓన్లీ కోషియంట్, ఓన్లీ ఇంటీజర్ పార్ట్ ఆఫ్ దిస్ నెంబర్ మాత్రమే వస్తుంది. ఓన్లీ ద ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ద నెంబర్, నాట్ ద కంప్లీట్ నెంబర్. ఓకే, కానీ ఇక్కడ మనకి ఇంటీజర్ అనే డేటా టైప్ లేదు కాబట్టి మనకి నెంబర్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, కొన్నిసార్లు మనకి ఈ ఇంటీజర్ పార్ట్ మాత్రమే కావాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే నెంబర్ని కానీ ఫ్లోట్ స్ట్రింగ్లోని కానీ ఉన్న వాల్యూకి ఇంటీజర్ వాల్యూ రావాలి అని అంటే మనకి పార్స్ ఇంట్ అనే ఒక ఫంక్షన్ ఉంది.
ఈ రిజల్ట్ ని ఆ పార్సెంట్ అనే ఫంక్షన్ లో పంపిస్తే దట్ విల్ కన్వర్ట్ దిస్ నెంబర్ ఇంటూ an integer number and it will store. ఓన్లీ 16 మాత్రమే నాకు ఇక్కడ రిటర్న్ అయింది. ఓకే, సో పార్సెంట్ అనేది మనకు అప్పుడప్పుడు అవసరం అవుతుంది, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని బదులు ప్లస్ అని కూడా చేస్తారు. దిస్ డోంట్ గివ్ యూ దట్ రిజల్ట్. వేరే సిచ్యువేషన్స్ లో ఇది అవసరం అవుతుంది, కానీ ఈ సిచ్యువేషన్ లో పనికిరాదు. ఒక నంబర్, ఫ్లోటింగ్ నంబర్ లో నుంచి ఒక నంబర్ ని మనం అవుట్పుట్ అంటే ఒక ఇంటిజర్ వాల్యూని మనం తీసుకోవాలి అని అంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ we need to make use of what? Percent. Parcent. Yeah. Give me a minute. Okay. So అలా మనం యాక్సెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అయిపోయిన తర్వాత పర్సెంటైల్ అనేది యూజ్ చేస్తే ఏమొస్తుంది? పర్సెంటైల్ అనేది యూజ్ చేసినప్పుడు రిమైండర్ మాత్రమే వస్తుంది. సో 100/6 అని అంటే 15 అంతేనా? 5 అనుకుంటా నాకు తెలుసు. సో 4 40 కదా, 4 36, 16. ఓకే, 4 రిమైండర్ వచ్చింది. సో ఓకే, అలా రిమైండర్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇలా రాశాను అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు a బై b అన్నాను అనుకోండి. ఏలో ఎంత వాల్యూ ఉంటుంది? కోఎఫిషియంట్ వాల్యూ అదే ఎంత? 16.66. వెరీ గుడ్ అండి, పర్ఫెక్ట్. సో అసలు అల్టిమేట్ గా ఇప్పుడు ఇది డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ మళ్ళీ a లోనే స్టోర్ అవుతుంది. 16.66. వెరీ గుడ్. సపోజ్ నేను మళ్ళీ ఇంకొకసారి రాశాను, a ఈజ్ ఈక్వల్ టు a బై b అని. అప్పుడు సేమ్ వాల్యూ డేటా వేరుంది కాబట్టి. సో మీరు అన్న మాటకి ఒక ఆన్సర్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఆ రకంగా తీసుకుంటే 100 అని పైన డిక్లేర్ అయితే ప్రతి చోట 100/6, ఇక్కడ కూడా 100/6 ఉంటాయి, ఇక్కడ కూడా 100 అనే డిస్ప్లే కావాలి కదా. సో ఈ స్టెప్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? 100/6 అంటే 16.66 అనేది a లోకి స్టోర్ అయిపోతుంది కదా. మరి ఈ స్టెప్ జరుగుతున్నప్పుడు ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 16.66/6, రైట్? అప్పుడు 2 పాయింట్ సంథింగ్. ఓకే, సో అప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుంది అని అంటే, ఫైనల్ గా 2 సార్లు చేశాను కాబట్టి నాకు 2.77. సో మీరు అది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇదొక లైన్, ఇదొక లైన్, అంతేనా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 451 అని ఇచ్చాను. సో ఇక్కడ చూద్దాం, చిన్న టెస్ట్ అన్నమాట. ఏలో అవుట్పుట్ ఎంత ఉంది? జీరో 0.75. 0.451. 0.45.
ద ఆన్సర్ ఇస్ 0. 0.75. వెరీ గుడ్ అండి, బాగా చెప్పారు. ఇప్పుడు ఏలో ఎంత ఉంటుంది? 0.075. 0.075 ఏలో. సార్ నేను 4 సార్లు డివైడ్ చేస్తున్నాను. నా ఆన్సర్ క్యాలిక్యులేట్ చేశాను సార్. ఓకే, గుడ్. సేవ్ అండ్ రిఫ్రెష్ ద ఆన్సర్. ఇట్ ఈస్ 0.045. అండ్ లైక్ నెంబర్స్ క్యాలిక్యులేట్ ప్రాబ్లం ఉంటుంది సార్ ఇది. దట్స్ ఓకే, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నారో లేదో అనేది నా పాయింట్. ఓకే ఓకే ఓకే, దట్స్ ఫైన్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను పర్సెంటైల్ పెట్టాను సార్, ఇదే మిస్టేక్స్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత, కానీ మీకు మీరుగా క్యాలిక్యులేట్ చేయాలనేది నా తపన. మీకు మీరుగా మీరు ఓన్గా లాజిక్ డెవలప్ చేయాలని. సార్ రౌటింగ్ తెలుసు, ఫెచ్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు రైట్ అ ప్రోగ్రామ్ టు ప్రైమ్ నెంబర్ అనగానే అది గుర్తురాట్లేదు సార్ అని అంటారు. అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అని అంటే, ఇది పసిఫిక్ సముద్రాన్ని నీదోనోడు పిల్లకాలలో పడి చచ్చిపోయినట్టు ఉంటుంది అనమాట. అన్నీ వచ్చి అంటారు, ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు రావడం రాదు అని అంటారు. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ దట్స్. ఓకే, సో నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇలాంటి సాల్వ్ చేస్తేనే లాజిక్ పెరుగుతుంది. చెప్పండి ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? వాల్యూ 0 సంథింగ్ వస్తుంది సార్. 0 సంథింగ్ రాదు. వన్ సార్. ఓకే, సో ఇలాగండి మనం చేసేది. చూద్దాం ఏమేమి జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి a ఈజ్ ఈక్వల్ టు 451/10, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సారీ, రిమైండర్ ఎంత వచ్చింది మనకి ఏ లోపల? 1, అంతేనా? తర్వాత a ఈజ్ ఈక్వల్ టు 1/10. 1/10 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? అదే నేను అంటున్నా, 1/10 అన్నప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? ఇన్నిసార్లు ఇవ్వాల్సిన పని కూడా లేదు. 451/10 అన్నప్పుడు 1 రిమైండర్ వస్తుంది అనేది విషయం అయితే అర్థమైంది కదా మీకు? అర్థమైంది సార్ అది. సో మీరు ఎప్పుడు ఇలా ఆలోచించలేదు కదా, 1ని కనుక నేను డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుంది అనేది ఆలోచించలేదు. సో ఇది ఎలా తీసుకుంటుంది అని అంటే, రిమైండర్ కోసం 10 zeros are 0. 10 zeros are 0. Zeros are 0 and the result is 1. సో మీరు ఎన్నిసార్లు డివైడ్ చేసినా మీకు 1 ఉంటుంది. ఈ పాయింట్స్ మనకు తెలియాలి. ఇవన్నీ చిన్న చిన్నవే, కాకపోతే మనం విన్నప్పుడు ఏముంది ఇక్కడ రిమైండరే కదా వచ్చేది, ఏముంది ఇక్కడ అసైన్మెంటే కదా వచ్చేది అని అనుకుంటాం, కానీ తీరా చూసేసరికి ఇబ్బంది పడుతుంది. సో ఈ రకంగా మీరు డివిజన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది నేను ఏ డివిజన్ గురించి చెప్తున్నాను? రిమైండర్ డివిజన్ యాజ్ వెల్ యాజ్ కోషియంట్ డివిజన్.
రెండింటి గురించి నేను మాట్లాడాను ఇక్కడ. ఓకే, తర్వాత నేను ఎగ్దమ్ ఒక ఫర్ లూప్ తోటి నేను రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ రాస్తున్నప్పుడు ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది అని అడిగితే నాకు బాధ వేస్తుంది. ఓకే, ఎందుకంటే నేను ఇవన్నీ చెప్తున్నాను, ఒకవేళ చెప్పకపోతే అది వేరే విషయం. అంత క్లీన్గా చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ యాజ్ వెల్ యాజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, హౌ టు స్వాప్ ద నెంబర్స్ బిట్వీన్ A to B and B to A. A లోంచి B వాల్యూకి B లో ఉన్న వాల్యూని A లోకి ఎలా పంపించవచ్చు, ఎలాగ మనం స్వాప్ చేయొచ్చు? టెంపరరీ వేరియబుల్ తీసుకుంటాం. ఎస్, టెంపరరీ వేరియబుల్ అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏమైనా ఉందా, దీన్ని టెంపరరీ వేరియబుల్ గా కన్సిడర్ చేసుకోవచ్చా? సార్ ఎస్ సార్. ఎస్. సో ముందు నేను ఏలో ఉన్న వాల్యూ సీరియల్స్ ఏమనుకోకండి నాన్న, ఒక అబ్బాయి అయితే 3 రౌండ్స్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేసేసాడు, ఫైనల్ రౌండ్ ఒకటి టెక్నికల్ రౌండ్ లో ఇదే క్వశ్చన్, హౌ డు యూ స్వాప్ 2 నెంబర్స్ అని అంటే అది సడన్ గుర్తురాట్లేదు సార్ అంటున్నాడు. 3 రౌండ్స్ మంచి మంచి రౌండ్స్ అవి, టెక్నికల్ గా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు, ప్రాజెక్ట్ చేశాడు, అన్ని చేశాడు, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ రాలేదు బాబు. మరి ఇంకేం చేస్తాం మనం? సో కొద్దిగా చూసుకోండి. సో ఇది ఒక గ్లాస్, ఇది ఇంకో గ్లాస్, ఇది ఇంకో గ్లాస్. సపోజ్ ఇప్పుడు ఈ గ్లాస్ లోపల నాకు ఒక చోట చాక్లెట్ ఉంది, ఒక చోట బిస్కెట్ ఉంది. ఇప్పుడు చాక్లెట్ ఉన్నది ఈ గ్లాస్లోకి వెళ్ళాలి, బిస్కెట్ ఉంది ఈ గ్లాస్లోకి వెళ్ళాలి. అంటే ఏం చేస్తాను నేను? ముందు ఈ బిస్కెట్, చాక్లెట్ బిస్కెట్ దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టుకుంటాను. తర్వాత దీన్ని ఏం చేస్తాను, దీంట్లో ఫైనల్గా దీంట్లో ఉన్నది అంతే కదా జరగాల్సింది. సో అదే రకంగా నేనేం చేస్తున్నానంటే టెంపరరీ వేరియబుల్ టెంపరరీగా దీంట్లోకి ఫస్ట్ వాల్యూని స్టోర్ చేస్తాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఏ గ్లాస్లోకి బి వాల్యూని పంపించేస్తున్నాను. నాకు భయం లేదు, ఎందుకంటే ఏ వాల్యూ నాకు ఎక్స్లో ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఫైనల్గా నేను బిలోకి ఎక్స్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు కనుక నేను ఏ వాల్యూ ఏంటి అని కనుక చూస్తే ఐ గెట్ 10. ఏలోకి 10 వచ్చింది. మరి బిలో ఏముంటుంది సార్ అంటే బిలో 450. సో ఈ రకంగా మనము స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చేసుకోవచ్చు విత్ థర్డ్ వేరియబుల్. థర్డ్ వేరియబుల్ కూడా లేకుండా కూడా మనం స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చేయొచ్చు. ఎడిషన్స్ యూజ్ చేస్తాం, ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. అది ఈ ఎగ్జాంపుల్తో పనికిరాదు, ఇది అంత పనికొచ్చేది కాదు. ఓకే, సో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అప్పుడు ఎలా చేస్తాం అనేది చూసుకోవాలి. ఇప్పుడు రెండింటిని కలిపి ఒక దాంట్లో పెట్టేసుకొని మైనస్ చేసుకునేటట్టు అన్నమాట. ఓకే, థర్డ్ వేరియబుల్ లేకపోతే ఏం చేస్తారు? థర్డ్ వేరియబుల్ లేకుండా చేయాలంటే ఏం చేస్తారు అని అంటే దీన్ని కూడా దీంట్లో పడేస్తాం. అంటే కలిపేసి దీన్ని సపరేట్గా తీసుకొచ్చి మళ్ళీ దీన్ని లోపల చేస్తాం. ఇదంతా ఒక చెత్త విషయం, దీన్ని కరెక్ట్గా చెప్తాను. ఓకే సరే గైస్, ఇట్లా. సో దీన్ని ఎలా చేస్తారు మీరు ఇన్ రియాలిటీ అంటే ఇదిగోండి, A is equal to A plus B అని అన్నాను అనుకోండి. ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ యాడ్ అయిపోయి ఏలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏలో ఎంత ఉంటుంది? 461. అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ యాడ్ అయిపోయి 461. తర్వాత B is
ఈక్వల్ టు ఏ మైనస్ బి అని ఉంటుంది. బి అని అనగానే బి లోపల ఏ మైనస్ బి వాల్యూ అంటే ఎంత 461 మైనస్ 10 దట్ వాల్యూ 451 గోస్ టు బి. ఇప్పుడు చూస్తే 451 ఇస్ దేర్ ఇన్ ద బి. ఇప్పుడు ఏలో ఇంకా 461 ఉంది. ఫైనల్ గా సి లోకి సారీ మళ్ళీ ఏ లోకి ఈక్వల్ టు బి. బి ఎట్లా నాన్న, బిలో 451 ఉంది కదా, ఏ మైనస్ బి మళ్ళీ ఏ మైనస్ బి అని రాశారు అనుకో, 461 మైనస్ 451 దెన్ దట్ ఏ వాల్యూ విల్ బికమ్ 10. ఓకేలే ఏదో చేస్తున్నాడులే అటు సావని అని అనుకుంటే మాత్రం నరకం స్పెల్లింగ్ రాస్తారు మీరు. సీరియస్ గా చెప్తున్నా, అంటే అట్లని కాదు, నా ఉద్దేశం ఏదో ఎవరినో భయపెట్టడం అని కాదు, లాజిక్ డెవలప్ చేయడం రాక ఇదేదో వచ్చింది తర్వాత ఆలోచిద్దాం దీని గురించి అన్ని మీరు ఏ ఒక్క సెకండ్ ఆలోచించినా మళ్ళీ నా దగ్గరకు వస్తారు మీరు గ్యారెంటీగా. మీరు మొత్తం అమీర్పేట కాదు దుబాయ్ కూడా పోయి రావచ్చు, కానీ లాజిక్ రావాలంటే మాత్రం ఇవన్నీ సీరియస్ గా నేర్చుకోవాలి. ఓకే, అందుకనే అంత చార్జ్ చేస్తాను, ఇవన్నీ చెప్పాలి కదా మరి. ఓకే, సో ఇది నాన్న జరిగేది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే బై స్లాష్ అండ్ పర్సెంటైల్ కూడా యూజ్ చేసి చేయొచ్చు దీన్ని. హలో గైస్, పర్సెంటైల్ స్లాష్ యూజ్ చేసి కూడా మీరు స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్ చేయొచ్చు. ఎలా చేస్తారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. మీరు అది అసైన్మెంట్, నిన్న ఒక అసైన్మెంట్ అడిగాను నేను, ఏంటి సింటాక్స్ ఎర్రర్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఏ సిచ్యువేషన్ లో సింటాక్స్ ఎర్రర్స్ వచ్చినాయి, ఏ సిచ్యువేషన్ లో రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది అనేది నేను మిమ్మల్ని అడిగాను నిన్న. ఓకే, దాన్ని నాకు మీరు మెయిల్ చేయండి, ఓకే, చేయాల్సిందే. ఈరోజు కోడ్ కూడా మెయిల్ చేయండి నాకు, స్లాష్ పర్సెంటైల్ తోటి ఈ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ని ఎలా చేస్తారు అనేది మీరు నాకు మెయిల్ చేయాలి. సార్ కొద్దిగా సీరియస్ గానే ఆలోచించుకోండి, మీరు ఎంతసేపు తర్వాత చూద్దాంలే నాకు టైం లేదు అని అంటే మాత్రం కుదరదు. ఓకే, తర్వాత నేను బోర్ కొట్టేస్తాను మీకు, అంటే ఏంది ఇంత ఫాస్ట్గా చెప్తున్నాను, నేను నిజానికి ఫాస్ట్గా చెప్పనప్పుడు, కానీ మీరు బద్ధకం వల్ల నన్ను తిట్టుకుంటారు అనమాట. అల్టిమేట్లీ నేను విలన్ అవుతాను చివరికి. ఓకే, సో అందుకనే అడుగుతున్నాను. ఓకే, సో ఈ రకంగా స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్, డేటా టైప్స్, బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి ఈరోజు తెలుసుకున్నాం. కానీ అర్థమెటిక్ ఆపరేటర్స్ దీంతో అయిపోలేదు. దీని బిహేవియర్ అంటే చంద్రముఖి, మన పేరేంటి జ్యోతిక, ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత పాపం చంద్రముఖిలో అయిపోతుంది కదా, ఇప్పుడు ఈ ప్లస్లు మైనస్లు అలా చంద్రముఖిలా మారిపోతుంది. ఆర్ యు రెడీ టు సీ దిస్? ఎస్, ఏ ఈజ్ ఈక్వల్ టు 451, కానీ నేను ఈ కోట్స్ లో పెట్టాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ ద పరిస్థితి? సపోజ్ ఇప్పుడు వేర్ సి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో ఈ టైంలో ఎర్రర్ రాదు, కన్కాటినేషన్ జరుగుతుంది. 45110 అంటే 45,110. ఇన్ఫాక్ట్ ఇది 45,110 కాదు, ఇది దిస్ ఇస్ నాట్ 45,110, ఇట్ ఈస్ 45110 యాజ్ అ స్ట్రింగ్. ఎందుకంటే నంబర్ అయి ఉంటే మీకు బ్లూ కలర్ లో కనపడుతుంది. ఇప్పుడు మీరు టైప్ ఆఫ్ సి అంటే ఏమొస్తుంది? What will be there in the type of C? That is string. That is not a number. అంటే స్ట్రింగ్ తోటి ఒక నెంబర్ ని మనం ఎడిషన్ చేసినప్పుడు మనకి కంకాటినేషన్ జరుగుతుంది, స్ట్రింగ్ కంకాటినేషన్ జరుగుతుంది. What will happen? String concatenation. Yeah. 451 స్ట్రింగ్ 10 నెంబర్ అయినప్పుడు డేటా టైప్ స్ట్రింగ్ ఎలా వస్తుంది? అదే ఎలా వస్తుంది? స్ట్రింగ్ అక్కడ హైయర్ ప్రయారిటీ తీసుకుంటుంది. ఓకే ఓకే. సో స్ట్రింగ్ కంకాటినేషన్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మీరు 10 స్ట్రింగ్ లా ఉంది,
అండ్ 451 నంబర్ లాగా ఉంది. ఓకే, ఈ ప్లస్ చేసినప్పుడే అదే అదే చూపిస్తాను ఇప్పుడు కొద్దిసేపట్లో మొత్తం మీ రంగులన్నీ మారిపోతాయి. ఇప్పుడు సార్ నెంబర్ పెద్దది ఉంది కదా సార్, 451 పెద్దది కదా, 10 చిన్నది ఉంది కదా పాపం, ఇప్పుడు నెంబర్ తీసుకోమని చెప్పండి సార్ అంటే నా చేతిలో ఏం లేదు, అది జావా స్క్రిప్ట్ బిహేవియర్ అది అంతే. సో మీరు అడిషన్ ని స్ట్రింగ్ మధ్యలో కనుక చేస్తే ఇట్ విల్ ఆల్వేస్ కన్సిడర్ ద స్ట్రింగ్. ఓకే, దీంతో ఎంత ఇబ్బంది అంటే, సరే సార్ ఇది స్ట్రింగ్, దీన్ని ఇలాగే ఉంచుతాను 451, దీని కింద ఇలా రాస్తాను ఫాల్స్. ఇప్పుడు పరిస్థితి ఏంటి, wow, 451 false. So it is also concatenated. Hello, true ante పరిస్థితి ఏంటి సార్, 451 true, అసలు బీలో ఏం లేదు సార్, అప్పుడు 451 undefined, b is equal to null అని అన్నాడు సార్, అప్పుడు 451 null. సో మీరు స్ట్రింగ్ తోటి ఏ పంచాయతీ ప్లస్ స్ట్రింగ్ తోటి ఏం చేసినా సరే దట్ విల్ బి కంకాటినేషన్. am I clear guys? 10 సార్ ప్లస్ కాకుండా మైనస్ వాడాను అప్పుడు పరిస్థితి ఏంటి, 450 ప్లస్ అంటే కంకాటినేషన్ అవుతుంది కదా, ఇప్పుడు ఏం చేస్తుంది అది, ఈ మైనస్ అంటే ఈ స్ట్రింగ్ ప్లస్ తో చేసినప్పుడే కంకాటినేట్ అవుతుంది, మిగతా టైమ్స్ లో స్ట్రింగ్ విల్ బి టైప్ కాస్టెడ్, అంటే మధ్యలో మైనస్ ఉంది కదా, దిస్ మైనస్ విల్ టైప్ కాస్ట్ ద ఏ. టైప్ కాస్ట్ అంటే ఏంటంటే ఈ స్ట్రింగ్ ని ఒక నెంబర్ గా మార్చేసి ఆ రెండింటి మధ్యలో సబ్స్ట్రాక్షన్ ని జరుపుతుంది. యూ విల్ గెట్ 441 నౌ యాజ్ ఎ నెంబర్. కళ్ళు పెద్దదిగా చేసుకొని చూడండి. సో దీన్నే టైప్ కాస్టింగ్ అంటారు. ఏ సిచ్యువేషన్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్పాలి, when you apply a minus operator in between a string and another number, then the string will be automatically converted into a number. సరే సార్ బాగానే ఉంది, ఒక స్ట్రింగ్ ఒక నెంబర్ కి మధ్యలో కనుక సరే రెండు స్ట్రింగ్లు రెండింటి మధ్యలో చేసినా సరే 441, ఐ రిపీట్ మళ్ళీ 441 అంటే ఇవి రెండింటినీ మార్చేసింది ఇప్పుడు ఈ మైనస్. సరే సార్ ఇక్కడ వరకు బాగానే ఉంది. సపోజ్ ఇక్కడ నేను నా ఇష్టం అనే ఒక స్ట్రింగ్ రాశాను, ఒక నెంబర్ స్ట్రింగ్ కాదు ఇది క్యారెక్టర్ స్ట్రింగ్, ఒక నెంబర్ స్ట్రింగ్ కి మధ్యలో కనుక మైనస్ అప్లై చేస్తే నాట్ ఏ నెంబర్ అని వస్తుంది, NaN. Are you getting it? Not a number. ఓకే, సో ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఏమొస్తుంది అనేది చాలా పెద్ద విషయం, మనం ఇంకా వీటి గురించి మనము రేపు తెలుసుకుందాం. ఓకే, మైనస్ పెట్టినప్పుడు యాస్ట్రిక్ పెట్టినప్పుడు ఇలాగ ఏం జరుగుతుంది, ఆ అర్థమెటిక్ ఆపరేటర్స్ మధ్యలో కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ కండిషన్స్ అన్ని నేను మీకు రేపు చూపిస్తాను. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఎనీ డౌట్స్? సో ఇంత డీటెయిల్ గా తెలుసుకోవాలండి ప్రతి విషయం. ఓకే, అప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది. అర్థమవడం కాదు, మీరు ఏదైనా చేయగలుగుతారు అవుట్ ఆఫ్ దిస్. ఓకే ఓకే గైస్ అని చెప్పండి. ఎనీబడి వాంట్ టు సే సంథింగ్? No, sir. Okay, Nana. So that's it. Let us see you tomorrow. Bye bye. Thank you, sir.